అందరికీ నమస్కారం. ఇప్పుడు మనం మధురా నగరానికి వెళదాం. ఊహించుకోండి, ఊరంతా పండుగ వాతావరణం. ఎక్కడ చూసినా సందడే సందడి. ఎందుకంటే ఆ రాజ్యపు రాజు కంసుడి చెల్లెలు దేవకికి వసుదేవుడితో అంగరంగవైభవంగా పెళ్లి జరుగుతోంది. అంతా సంతోషంగా ఉన్నారు. కాని ఆ ఆనందం ఎక్కువసేపు నిలవదని, ఒక పెను తుఫాను రాబోతోందని ఎవ్వరూ ఊహించలేదు. సరిగ్గా ఆ పెళ్లి వేడుకల మధ్యలో ఎవ్వరూ ఊహించని విధంగా ఆకాశం నుంచి గంభీరమైన ఒక గొంతు వినిపించింది. కంసా, దేవకికి పుట్టే 8వ బిడ్డ నీ చావుకు కారణమవుతాడు. అంతే. ఆ ఒక్క మాటతో ఆనందంగా ఉన్న ప్రదేశమంతా ఒక్కసారిగా భయానకమైన నిశ్శబ్దంలోకి జారుకుంది. సరే, అసలు ఎవరీ కంసుడు? మథురా రాజ్యానికి రాజు. చాలా శక్తివంతుడు. కాని అంతకంటే ఎక్కువ క్రూరుడు. ఆకాశవాణి మాటలు వినగానే అతని సంతోషం కాస్తా భయంగా మారింది. ఆ భయం వెంటనే పట్టలేని కోపంగా మారింది. తన చావుకు కారణమయ్యే బిడ్డ పుట్టడమా అస్సలు జరగనివ్వను అనుకున్నాడు. వెంటనే ఏం చేశాడంటే, కన్న చెల్లెలని కూడా చూడకుండా దేవకీని, ఆమె భర్త వసుదేవుణ్ణి పట్టుకుని చెరసాలలో బంధించేశాడు. కంసుడి కోపాన్ని చూసి వసుదేవుడు భయపడిపోయాడు. తన కళ్లముందే దేవకిని చంపేస్తాడేమో అని కంగారుపడ్డాడు. తన భార్య ప్రాణాలను ఎలాగైనా కాపాడుకోవాలి. అందుకే చాలా బాధతో ఒక కఠినమైన నిర్ణయం తీసుకున్నాడు. కంసుడితో అన్నాడు, దేవకిని వదిలేయ్, మాకు పుట్టబోయే ప్రతి బిడ్డను నీకప్పగిస్తాను అని మాట ఇచ్చాడు. ఇంకేముంది, ఆ ఒక్క వాగ్దానంతో వారిద్దరి జీవితాలు ఆ చీకటి కుట్టుకే అంకితమైపోయాయి. రోజులు గడుస్తున్నాయి, నెలలు గడుస్తున్నాయి. ఆ చెరసాలలో దేవకీ, వసుదేవుల జీవితం విషాదంతోనే నిండిపోయింది. వాళ్ల జీవితాల్లో ఆశ అనే మాటకు చోటేలేదు. కొంతకాలానికి దేవకి గర్భం దాల్చింది. వాళ్ల మొదటి బిడ్డ పుట్టబోతున్నాడు. కాని వాళ్ల మనసులో ఆనందం కంటే ఆందోళనే ఎక్కువగా ఉంది. ఎందుకంటే ఆ బిడ్డకు ఏం జరగబోతోందో వాళ్లకు తెలుసు. అనుకున్నట్లే దేవకి తన మొదటి బిడ్డకు జన్మనిచ్చింది. ఆ పసికందు ఏడుపు ఆ గదిలో వినిపించిందో లేదో కంసుడు ఒక రాక్షసుడిలా అక్కడికి వచ్చాడు. ఆ పసిబిడ్డ కళ్ళు కూడా తెరవలేదింకా. కాని కంసుడికి జాలి, దయ అనేవి లేవు. ఆ చిన్నారిని లాక్కుని కనికరం లేకుండా చంపేశాడు. ఆ ఘోరం అక్కడితో ఆగలేదు. 1 కాదు, 2 కాదు, అలా ఒకరి తర్వాత ఒకరు మొత్తం 6 పిల్లలు. పుట్టిన ప్రతి బిడ్డనూ పుట్టిన వెంటనే కంసుడు పొట్టన పెట్టుకున్నాడు. కన్నతల్లిగా దేవకి పడిన బాధకు అంతులేదు. వసుదేవుడు ఆ బాధను మౌనంగా భరించడం తప్ప ఏమీ చేయలేకపోయాడు. ఆ చెరసాల గోడల మధ్య వాళ్ల ఆశలన్నీ చచ్చిపోయాయి. కాని విధి మరోలా రాసిపెట్టింది. వాస్తవానికి 7వ గర్భం దైవ సంకల్పంతో అద్భుతంగా రక్షించబడింది. ఇక ఇప్పుడు వంతు 8వ బిడ్డది. ఆకాశవాణి చెప్పిన బిడ్డ. ఆ రోజు రాత్రి వాతావరణం చాలా విచిత్రంగా ఉంది. బయటేమో ఆకాశమంతా నల్లటి మేఘాలు, భయంకరమైన ఉరుములు, మెరుపులతో హోరెత్తిపోతోంది. కాని ఆశ్చర్యంగా ఆ చెరసాల గదిలో మాత్రం ఒక దివ్యమైన ప్రశాంతత నెలకొని ఉంది. సరిగ్గా అర్ధరాత్రి. ఆ క్షణం రానివచ్చింది. ఆ చెరసాల గది అంతా ఒక్కసారిగా ఒక అద్భుతమైన వెలుగుతో నిండిపోయింది. ఆ వెలుగు మధ్యలో దేవకి ఒక బాలుడికి జన్మనిచ్చింది. ఆ పిల్లాడు అచ్చం చంద్రుడిలా మెరిసిపోతున్నాడు. ఆ జననం మామూలు సంఘటన కాదు, అది ఒక కొత్త యుగానికి నాంది పలికింది. ఆ బాబు పుట్టడమే ఆలస్యం, అద్భుతాలు జరగడం మొదలయ్యాయి. ఏమైందో చూడండి. ఆ జైలు తలుపులు వాటంతటవే తెరుచుకున్నాయి. బయట కాపలా కాస్తున్న సైనికులందరూ గాఢ నిద్రలోకి జారుకున్నారు. అన్నింటికంటే ముఖ్యంగా వసుదేవుడి చేతులకు, కాళ్లకు ఉన్న సంకెళ్లవ్వే ఊడిపోయాయి. ఇదంతా చూసిన వసుదేవుడికి అర్థమైపోయింది, ఇది యాదృచ్ఛికం కాదు, ఇది ఖచ్చితంగా దైవ సంకల్పమే. ఈ బిడ్డను ఎలాగైనా కాపాడాలని మనసులో గట్టిగా అనుకున్నాడు. ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా వసుదేవుడు ఆ పసికందును జాగ్రత్తగా ఒక గంపలో పెట్టుకున్నాడు. చెరసాల నుంచి బయటకు అడుగుపెట్టాడు. బయట పరిస్థితి ఎలా ఉందంటే, కుండపోత వర్షం, భయంకరమైన గాలి, కనీసం అడుగుతీసి అడుగు పెట్టలేని పరిస్థితి. కాని ఆ బిడ్డను కాపాడాలన్న అతని సంకల్పం ముందు అవేవి అతన్ని ఆపలేకపోయాయి. ఆ ప్రయాణంలో జరిగినవి చూస్తే ఇంకా ఆశ్చర్యపోతాం. వసుదేవుడు యమునా నది దగ్గరికి రాగానే ఆ వర్షానికి ఉప్పొంగి ప్రవహిస్తున్న నది 2గా చీలి అతనికి దారిచ్చింది. అంతేనా, ఆకాశం నుంచి పడుతున్న వర్షపు చినుకులు బాబుమీద పడకుండా ఆదిశేషుడు అనే సర్పరాజు తన పడగలతో గొడుగు పట్టాడు.
అంటే చూడండి, ఆ పసివాడిని కాపాడటానికి ప్రకృతి, దైవం, మొత్తం విశ్వమంతా ఏకమైందనమాట. అలా వసుదేవుడు సురక్షితంగా గోకులం గ్రామానికి చేరుకున్నాడు. అక్కడ తన స్నేహితుడైన నందుడి ఇంటికి వెళ్లాడు. సరిగ్గా అదే సమయానికి నందుడి భార్య యశోద ఒక ఆడపిల్లకు జన్మనిచ్చింది. అప్పుడు వసుదేవుడేం చేశాడంటే, ఎవ్వరికీ తెలియకుండా చాలా రహస్యంగా తన దగ్గరున్న బాబును యశోద పక్కన పడుకోబెట్టి అక్కడున్న ఆడపిల్లని తీసుకుని మళ్లీ మథురకు తిరుగు ప్రయాణమయ్యాడు. రాత్రి గడిచింది, తెల్లవారింది. దేవకికి 8వ సంతానం పుట్టిందన్న వార్త కంసుడికి చేరింది. అంతే, తన మృత్యువును తన చేతులతోనే అంతం చేసేయాలని పట్టలేని ఆవేశంతో చెరసాల వైపు పరిగెట్టుకుంటూ వచ్చాడు. కాని చెరసాలకు వచ్చి చూస్తే అక్కడ ఉన్నది మగపిల్లాడు కాదు, ఒక ఆడపిల్ల. దీంతో కంసుడు ఒక్కసారిగా అయోమయంలో పడ్డాడు. ఏంటిది? ఆకాశవాణి చెప్పింది అబ్బాయి పుడతాడని కదా, ఇక్కడేమా అమ్మాయుంది అని ఆలోచించాడు. కాని అతనిలో ఉన్న క్రూరత్వం అతన్ని ఎక్కువసేపు ఆలోచించనివ్వలేదు. మగపిల్లాడైనా ఆడపిల్లైనా రిస్క్ ఎందుకు తీసుకోవాలి అనుకున్నాడు. భవిష్యవాణిలో ఏ చిన్న పొరపాటు జరిగినా తన ప్రాణానికే ప్రమాదమని ఆ ఆడపిల్లను కూడా చంపేయాలని నిర్ణయించుకున్నాడు. ఇంకేం ఆలోచించకుండా ఆ పసికందును చేతిలోకి తీసుకున్నాడు. బండకేసి కొట్టి చంపడానికి పైకి ఎత్తాడు. కాని ఒక అద్భుతం జరిగింది. ఆ పసిపాప అతని చేతుల్లోంచి జారిపోయి గాల్లోకి లేచి ఆకాశంలో ఒక దేవత రూపంలో ప్రకాశించింది. అప్పుడు ఆ దేవత కంసుడితో ఇలా అంది: ఓ మూర్ఖుడా కంస, నన్ను చంపి ఏం లాభం? నిన్ను చంపేవాడో ఇప్పటికే భూమిమీద పుట్టాడు, సురక్షితంగా పెరుగుతున్నాడు అని గట్టిగా హెచ్చరించి మాయమైపోయింది. ఆ మాటలు విన్న కంసుడికి వెన్నులో వణుకు పుట్టింది. ఇక్కడ కంసుడు భయంతో చస్తుంటే అటు గోకులంలో శ్రీకృష్ణుడు యశోద నందుల ప్రేమను పొందుతూ అల్లారుముద్దుగా పరిగాడు. కంసుడి కన్ను పడకుండా చాలా సురక్షితంగా పెరిగి పెద్దవాడయ్యాడు. చివరికి ఆ ఆకాశవాణి చెప్పినట్లే కంసుడిని సంహరించి లోకాన్ని కాపాడాడు. మరి ఈ కథ మొత్తం వెనుక ఉన్న అసలు సందేశమేంటి? అదే ధర్మం. ధర్మం అంటే ఏంటో తెలుసా? న్యాయమార్గం, మంచిదారి. సింపుల్గా చెప్పాలంటే ఈ కథ మనకు ఒకే ఒక్క విషయాన్ని స్పష్టంగా చెబుతోంది. చెడు అంటే అధర్మం ఎంత బలంగా, ఎంత శక్తివంతంగా కనిపించినా చివరికి గెలిచేది మాత్రం మంచే, అంటే ధర్మమే. అందుకే శ్రీకృష్ణుడి జననం అనేది కేవలం ఒక బాబు పుట్టడం లాంటిది కాదు. అది చీకటి మీద వెలుగు సాధించిన విజయానికి గుర్తు, అధర్మంపై ధర్మం గెలిచిన దానికి ప్రతీక. ఈ కథ మనందరికీ ఇచ్చే ఒకే ఒక భరోసా ఏంటంటే, మన చుట్టూ చీకటి ఎంత దట్టంగా ఉన్నా, కష్టాలు ఎన్ని ఉన్నా, ధర్మమనే చిన్న వెలుగు చాలు దాన్ని చీల్చుకుంటూ ముందుకు వెళ్లడానికి. ఎందుకంటే అంతిమ విజయం ఎప్పుడూ మంచిదే, సత్యానిదే. Welcome to Cartoon Kitty 999 YouTube channel. Please subscribe.